వైసీపీ అధినేత జగన్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి సిఐడి కస్టడీలో తమపై దాడి చేయడమే కాకుండా హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. మాజీ సీఎం జగన్తో పాటు అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్, ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, విజయ్ పాలుపై కూడా కేసులు నమోదయ్యింది. రఘురామకు చెందిన మెడికల్ రికార్డును ట్యాంపర్ చేసి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ పద్మావతి పైన కూడా కేసు నమోదు చేశారు. కేసు నమోదు విషయంలో ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. జూన్ 10వ తేదీన రఘురామ గుంటూరు ఎస్సీకి లేఖ రాశారు. 2 రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుందని ఆయన అప్పుడే చెప్పారు. కాస్త ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. 2021 మే 14వ తేదీన రఘురామకృష్ణరాజు పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఏపీ సిఐడి పోలీసులు ఆయన ఇంటిపై విరుచుకుపడ్డారు. ఏ కేసు పెట్టారో, ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పలేదు. వెంటనే గుంటూరుకు తరలించారు. తర్వాత సిఐడి అధికారులు సుమేటో రాజద్రోహం కేసు పెట్టినట్లుగా ప్రకటించారు. ఆ రాత్రికి ఆయనపై హత్యాయత్నం కూడా చేశారు. చివరికి ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరి ఆర్మీ హాస్పిటల్లో పరీక్షల వరకు వెళ్ళింది. ఆ తర్వాత తమపై జరిగిన దాడి విషయంలో రఘురామ న్యాయ పోరాటం చేస్తున్నారు. తనను అరెస్ట్ చేసిన అధికారుల కాల్ రికార్డును కూడా భద్రపరిచేలా ఆదేశాలు తెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి, అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్, ఐపీఎస్ సీతారామాంజనేయులు, ఇతర అధికారులపై ఇప్పట్లో జరిగిన ఘటనతో పాటు వాటికి సంబంధించిన సాక్ష్యాలను కూడా ఫిర్యాదుకు జత చేశారు. సిఐడి దర్యాప్తు కోసం దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉంది.